హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరితా మోహన్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ట్రీట్స్. నేను ఎప్పటి నుండో మీకోసం షేర్ చేయాలి అనుకుంటున్న రెసిపీ ఈరోజు కుదిరిందండి. చిన్న ఉల్లిపాయలతో ఆవకాయ పచ్చడిని చాలామంది చాలా రకాలుగా చేస్తున్నారు. కానీ అంతకంటే సింపుల్ ప్రాసెస్లో ఎంత క్వాంటిటీతో అయినా ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా ఉండాలి అని మీకోసం ఈ రెసిపీని ట్రై చేశాను. ఆవకాయ పచ్చడిని అందరూ ఎంత ఇష్టంగా తింటారో అంతే ఇష్టంగా ఈ ఉల్లి ఆవకాయని కూడా ప్రతి ఒక్కరూ తింటారు. ఇక అస్సలు లేట్ చేయకుండా ఫాస్ట్గా ఈ ఉల్లి ఆవకాయని ప్రిపేర్ చేసుకుందాం రండి. ఈ ఉల్లి ఆవకాయ కోసం నేను చిన్న చిన్న ఉల్లిపాయలని తీసుకున్నాను. వీటిని సాంబార్ ఉల్లిపాయలు అంటారు. ఇవి మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా లేదా ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ముందు ఈ ఉల్లిపాయల్ని నీట్గా తొక్కు తీసి ఒలిచి రెడీగా పెట్టుకోవాలి. ఒకవేళ వీటికి మట్టి ఎక్కువగా ఉంటే వాటర్లో వేసి కడిగి ఎండలో కాసేపు ఆరబెడితే ఇలా చక్కగా రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఇవి ఎన్ని ఉన్నాయో కొలుచుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను ఈ గ్లాస్తో కొలిచి తీసుకుంటున్నానండి. ఇదే గ్లాస్తో నాకు ఈ ఉల్లిపాయలు కరెక్ట్గా 2 గ్లాసులు ఉన్నాయి. అంటే సుమారు ఇవి అరకిలో ఉల్లిపాయలు. వీటిని ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 స్పూన్లు జీలకర్ర 2 స్పూన్లు మెంతులు వేసి లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత చాలా మంచి స్మెల్ వస్తుంది. జీలకర్ర మెంతులు దాదాపు వేగిన తర్వాత 4 స్పూన్లు ఆవాలు వేసి 2 నిమిషాల పాటు రోస్ట్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆవాలు ఎక్కువ వేగాల్సిన పని లేదు. ఈ ఆవాలు జీలకర్ర మెంతుల్ని వేడి చేసిన తర్వాత కాసేపు పక్కన పెట్టుకొని ఇప్పుడు 75 గ్రాముల చింతపండుని ఒకసారి బాగా కడిగి ఇది మునిగేంత వరకు వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే ఫాస్ట్గా నానిపోతుంది. ఈ నానిన చింతపండులో నేను 2 గ్లాసులు నీళ్లు వేసుకొని చింతపండు పులుసు తీసుకున్నాను. ఈ చింతపండు పులుసు నేను తీసుకున్న గ్లాస్తోనే కరెక్ట్గా 2 గ్లాసుల వరకు వచ్చింది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 1 స్పూన్ నూనె వేసి ఈ చింతపండు రసం వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో దీన్ని బాగా ఉడికించాలి. చింతపండు రసం బాగా చిక్కబడేంత వరకు ఉడికించాలి. ఇది ఉడికేలోపు ఒక చిన్న మిక్సర్ జార్లో మనం ఫ్రై చేసిన ఆవాలు మెంతులు జీలకర్ర వేసి వీటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పొడిని రెడీగా పెట్టుకోండి. ఇక్కడ చింతపండు పులుసు కూడా బాగా ఉడికి చిక్కబడింది కదా. ఇప్పుడు ఒక గిద్ద గ్లాస్తో కళ్ళుప్పుని ఈ పులుసులో వేసి ఉప్పు కరిగేంత వరకు ఉడికించండి. ఇలా పులుసులో ఉప్పు వేసి ఉడికిస్తే పచ్చడి కలిపినప్పుడు ఉప్పు సమానంగా కలుస్తుంది. ఉప్పంతా కరిగిపోయింది, పులుసు కూడా చిక్కగా ఉంది. ఇక స్టవ్ ఆఫ్ చేసి పులుసుని బాగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు స్టవ్ మీద మందంగా లోతుగా ఉన్న కడాయి పెట్టి 1/2 లీటర్ పల్లి నూనె వేసి మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయల్ని ఈ ఆయిల్లో వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఎక్కువ ఉల్లిపాయలతో చేస్తే కడాయికి సరిపోయినన్ని ఉల్లిపాయల్ని బ్యాచెస్గా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కరెక్ట్గా ఫ్రై అయితేనే పచ్చడిలో బాగా ఊరి తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి. ఈ ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు పచ్చడి ఎందులో కలపాలి అనుకున్నారో ఆ బౌల్లోకి వీటిని తీసుకోండి. చూడండి, బుజ్జి ఉల్లిపాయలు భలే ఉన్నాయి కదా. ఇప్పుడు పచ్చడి పెట్టుకుందాం. ఈ ఉల్లిపాయల్లో ఇప్పుడు రెడీ చేసిన ఆవాలు మెంతులు జీలకర్ర పొడి వేస్తున్నాను. అలాగే 1 గిద్ద కారం 1 స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయల్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి ఇందులో ఇప్పుడు ఉడికించి చల్లారిన చింతపండు గుజ్జుని మొత్తం వేసి మళ్ళీ ఉల్లిపాయల్ని బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఈ స్టెప్ దగ్గర ఉప్పు కారం చెక్ చేసి వీటిని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ కడాయిలో ఉల్లిపాయలు ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ని బాగా వేడి చేసిన తర్వాత 2 స్పూన్లు సాయమినపప్పు 1 స్పూన్ ఆవాలు వేసి ముందు వీటిని బాగా ఫ్రై చేయాలి. ఇవి ఇలా వేగిన తర్వాత 2 వెల్లుల్లిపాయల్ని గుడ్లు వలిచి వేసుకోవాలి. వీటిని కూడా గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కూడా ఇలా వేగిన తర్వాత 4 ఎండుమిర్చి 3 రెమ్మల కరివేపాకు వేసి 2 నిమిషాలు ఫ్రై చేయాలి.
పోపు మొత్తం ఇలా వేగిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉండేలా చల్లారితే సరిపోతుంది. కాసేపటికి పోపు చల్లారిన తర్వాత ఒకసారి ఉల్లిపాయల్ని బాగా కలిపి ఇందులో ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న పోపు మొత్తం ఆయిల్తో సహా వేయండి. ఇక ఇప్పుడు పచ్చడి మొత్తం బాగా కలుపుకుందాం. చిన్న చిన్న ఉల్లిపాయలు కదా, ఫ్రై చేశాం విరిగిపోతాయని భయమే లేదండి. ఆవకాయలో మామిడికాయ ముక్కలు ఎలా ఉంటాయో ఈ ఉల్లి ఆవకాయలో ఉల్లిపాయలు కూడా అంతే విరగకుండా చక్కగా ఊరుతాయి. చూడండి, పోపు మొత్తం కలిపిన తర్వాత ఉల్లి ఆవకాయ ఎంత బాగుందో. దీనికున్న మరో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఆవకాయని పెట్టిన నెక్స్ట్ డే నుండి మనం హ్యాపీగా తినేయచ్చు. ఉల్లిపాయలు ఫ్రై చేసాం కాబట్టి పచ్చడి ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది. ఆహా, ఉల్లి ఆవకాయ పచ్చడి చూస్తుంటే నోరూరిపోతుంది. వాసన అయితే గుమగుమలాడిపోతుందండి. ఇలా గాని ఉల్లి ఆవకాయ పచ్చడి పెట్టారంటే ఇంట్లో కూరలు చేయకపోయినా, చేసుకునే టైం లేకపోయినా జస్ట్ అన్నం వండుకొని ఈ పచ్చడితో కడుపు నిండా తినేయచ్చు. తినే కొద్దీ తినాలనిపించే ఈ ఉల్లి ఆవకాయ పచ్చడి మీకు నచ్చితే వీడియోని వెంటనే లైక్ చేసి అందరికీ షేర్ చేసేయండి. త్వరలోనే ఒక సూపర్ రెసిపీ చూపించబోతున్నాను. మరి అది మీరందరూ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేయండి. మన నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.